హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్వి శ్రీకాంత్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు వీడియో ఏంటంటే ఆగస్ట్ 15th రోజు శ్రీకాంత్ వాళ్ళ కంపెనీలో ఇటాచీ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళది 75 years కంప్లీట్ అయినందుకు ఆగస్ట్ 15th రోజు అందరినీ అంటే ఫ్యామిలీస్ని కూడా ఇన్వైట్ చేశారనమాట. సో నన్ను శ్రీకాంత్ తీసుకెళ్ళిండు వాళ్ళ కంపెనీకి. సో అక్కడ అకేషన్ సందర్భంగా చాలా గేమ్స్ పెట్టిరనమాట, ఇట్లా డిఫరెంట్వి. సో ఇక్కడ శ్రీకాంత్ ప్లే చేస్తున్నాడు. ఏంటంటే ఆ రాడ్ దానికి టచ్ అయితే ఇట్లా బర్డ్స్ లాగా కింగ్ 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 అని సౌండ్ వస్తుంది. అట్లా టచ్ అవ్వకుండా దాన్ని మొత్తం తీసుకెళ్ళాలి. సో ఆల్మోస్ట్ శ్రీకాంత్ తీసుకెళ్ళిండు. ఒక 2-3 times టచ్ అయింది, అది కామన్. అంతకన్నా ఎక్కువ టచ్ అవ్వకుండా తీసుకెళ్ళాలి. అసలే టచ్ అవ్వకుండా తీసుకెళ్ళడము కొంచెం కష్టమైన పనే అనమాట. దీని తర్వాత నేను కూడా ట్రై చేసిన, బాగుండే, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మెయిన్ ఇలాంటి గేమ్స్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ని పెంచుతాయి. అంటే మనం ఒక దాని మీద మంచిగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం అనమాట. ఈ గేమ్ చాలా బాగుంది. ఇప్పుడు నేను కూడా ప్లే చేస్తున్నా చూడండి. నేను ట్రై చేసిన యాక్చువల్గా, కానీ శ్రీకాంత్ అంతా పర్ఫెక్ట్గా రాలేదు. కొంచెం రాగానే అది ఒక 1-2 times కింగ్ అనగానే నేను మధ్యలో ఆపేసిన అనమాట. సో ఇదొక గేమ్. తర్వాత పాట్ మేకింగ్ ఉన్నది, అది తర్వాత వస్తుంది, అది చూస్తూ ఉండండి వీడియో. అండ్ రింగ్స్ ఇచ్చి ఇట్లా చిప్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ ఏవేవో, అంటే అవి పిల్లల కోసం, అంటే ఫ్యామిలీస్ అంటే చిన్న పిల్లలు కూడా వస్తారు కదా, సో వాళ్ళ కోసం కూడా అట్లాంటి గేమ్స్. అంటే రింగ్ ఉంటుంది కదా, మనము ఇట్లా జాతరలో గిన రింగులు ఇట్లా ఇప్పుడు వేసిన చూడండి, ఇది పెట్టి, అంటే మనకు పడితే కూడా ఏమి ఇవ్వట్లేరు, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికి ఏమి ఇవ్వట్లేరు, జస్ట్ ఫర్ ఫన్ కోసం నేను ప్లే చేసాను. నాకు చాలా ఇష్టం ఇట్లా చిన్నపిల్లల గేమ్స్. సో ఇక్కడ ప్లే చేస్తే అది మొత్తం బాక్స్ దాటి బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ సెకండ్ టైం ట్రై చేస్తే కూడా దేని మధ్యలో పడింది. థర్డ్ టైం ఒక చిప్స్ ప్యాకెట్ మీద పడింది, కానీ వాళ్ళు ఇవ్వరు, జస్ట్ ఫన్ కోసము ఆడాలి అంతే. అండ్ ఇక్కడ ఇంకా చిన్నపిల్లలతోని అందరినీ, అంటే ఫ్యామిలీస్లో ఉన్న పిల్లలందరినీ పిలిపించి ఇనాగ్యురేషన్ లాగా సెలబ్రేట్ చేసారు అనమాట. బెలూన్స్ని అట్లా గాల్లోకి వదిలేసారు. సో ఇది పిల్లలకి చాలా బాగా నచ్చింది, చాలామంది పిల్లలు ఉండే అనమాట. సో ఇక్కడ ఇలా అవుతుంటే దెన్ పాట్ మేకింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎవరైనా వెళ్ళి చేయొచ్చు, జస్ట్ మనం చేతులు పెడతాం ఆయన్నే, అంటే మనకు అంత చాలా స్మూత్గా ఉంటుంది, అది వంకర పోతుంది. సో అతను అడుగుతుండే అనమాట నన్ను ఏం చేయాలి అని అంటే నేను దియా అని చెప్పిన. సో ఆల్రెడీ ఆయన మడ్డు పెట్టి ఆయన వేసి ఇచ్చిండు, జస్ట్ ఇట్లా పట్టుకున్నా అంతే. కొంచెం అటు ఇటన్నా అది ఖరాబ్ అయిపోతుంది, ఆల్రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు నా చేతిలో పెట్టి దాన్ని దియాలాగా దీపంలాగా ఎట్లా మారుస్తున్నాడో చూడండి, ఎంత సింపుల్గా, చాలా స్మూత్గా వేయాలి పనిని. ఇది నేను ఎండలో పెట్టుకొని ఇంటికి కూడా తీసుకొచ్చుకున్నా అనమాట. అతను చూడండి పిల్లలతో చేపిస్తున్నాడు, జస్ట్ చేతులు పెట్టాలి అంతే, మొత్తం ఆయనే చేస్తాడు. సో ఇది ఒక మెమొరీ లాగా ఇక్కడ ఫొటోస్ దిగినాం అనమాట. దెన్ ఆగస్ట్ 15th కాబట్టి నేను మన జాతీయ జెండాని నేను పెయింట్ వేయించుకున్నా అక్కడ. అంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి టాటూ వేస్తుండే, కలర్ టాటూ, టెంపరీ పిల్లల కోసం అలా వేస్తారు కదా, సో వేయించుకున్నా. ఇది ఈరోజు వీడియో అన్నమాట. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.